కంగ్రాచులేషన్స్ కరుణ. సో 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 హ్యాపీ. అండ్ మీకు కూడా అండి హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ ఫైల్ చూస్తుంటే నేను జస్ట్ ఎప్పుడు వచ్చారు నా దగ్గరికి ఫస్ట్ విజిట్ అని చెప్పేసి చెక్ చేసుకున్నాను. డిసెంబర్ 2023, 2.5 years దాటిపోయింది. వీళ్ళు నా దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది అప్పటికి 2 కంప్లీట్ అయిపోయి 3rd year లో ఉన్నారు అనుకుంటా. 2 years కంప్లీట్ అయిపోయింది, అన్ని నార్మల్ అంటున్నారు, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదని వచ్చారు. అంటే అన్ని నార్మల్ అన్నారు కాబట్టి సో వీ సజెస్టెడ్ ఐయుఐ. అలా ఒకటో ఐయుఐ, రెండో ఐయుఐ, 3 ఐయుఐస్ అయిన తర్వాత ఐ సజెస్టెడ్ మేబీ మనం ఏదైనా మిస్ అవుతున్నామేమో, ఒక లాప్రోస్కోపీ చేసి చూద్దాము అనుకున్నాము. అండ్ టు అవర్ సర్ప్రైజ్ దట్ ఆల్సో వాజ్ టోటలీ నార్మల్. సో అప్పుడు బోత్ కపుల్ అండ్ మీ వీవర్ క్లూలెస్, అంటే అన్ని నార్మల్గా అనిపిస్తున్నాయి బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎందుకని అర్థం కావట్లేదు. సో నేనేం చెప్పానంటే మీరు న్యాచురల్గా కొన్ని రోజులు ట్రై చేయండి అని చెప్పాను కదా. సో టోటలీ ఐ థింక్ 4 ఐయుఐస్ చేశాను, ఒక ఐయుఐ క్యాన్సిల్ చేశాం బికాస్ ఎక్కువ ఎగ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పి. ఇంకా ఫైనల్లీ దేవర్ లైక్ వీ విల్ టేక్ అనదర్ బ్రేక్ అండ్ దెన్ డిసైడ్ అండ్ కమ్ మేడం అన్నట్లుగా దే ఆల్సో టుక్ అ బ్రేక్. అండ్ దే వర్ నాట్ రాంగ్ ఇన్ టేకింగ్ దట్ బ్రేక్ బికాస్ అన్నీ నార్మల్. నాకు ఇది ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్పేలాగా తన ఏజ్ కానీ అదర్ ఇష్యూస్ కానీ ఏం లేవు. స్పర్మ్ నార్మల్, ఎగ్ కౌంట్ నార్మల్, యూట్రస్ నార్మల్, ట్యూబ్స్ నార్మల్, లాప్రోస్కోపీ మొత్తంగా నార్మల్. సో మీరు ఎంత టైం కావాలంటే తీసుకొని వెన్ యూ నీడ్ ట్రీట్మెంట్ రండి అని చెప్పాను. సో ఫైనల్లీ మళ్ళీ మనం చూసింది 2025 డిసెంబర్లో అగైన్ దే కేమ్ టు మీ అండ్ దిస్ టైమ్ ఎస్ నౌ ఇంకా వీఆర్ ఆల్సో టైర్డ్ ఆఫ్ వెయిటింగ్, ఐవీఎఫ్కి వెళ్తామని చెప్పారు. అండ్ దట్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ వెంట్ ఆన్ వెరీ వెల్. మంచి ఎగ్స్, మంచి ఎంబ్రియోస్ వచ్చాయి. అండ్ ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇవాళ 8 weeks కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో కన్సీవ్ అయ్యి షీ గాట్ ట్విన్ బేబీస్. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో ఈ 2.5 years అంటే వై ఓన్లీ అస్, నాకు అంటే ఐ వాజ్ ఎలా మీకు నమ్మకం కుదిరింది ఇక్కడే చేయించుకోవాలి అని? బికాస్ దెర్ ఆర్ పేషెంట్స్ 4 ఐయుఐస్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇక్కడే చేసుకోవాలని రారు ఎవరు. సో వాట్ మేడ్ యూ బిలీవ్ అస్? అదొక చిన్న డౌట్ ఉండింది. మ్యారేజ్ రేపటికి ఇయర్ అవుతుందనగా ముందు రోజు నుంచి స్టార్ట్ చేసాం హాస్పిటల్ కి రావడం. 2021 ఓకే, జూలై 24th నుంచి స్టార్ట్ చేసాం అన్నమాట. ఓకే, మల్టిపుల్ హాస్పిటల్స్ నేను మెన్షన్ చేయను, వెళ్ళాము. కొంచెం మాకు సరిగా అనిపించలేదు, వాళ్ళ టేకింగ్ డాక్టర్ టేకింగ్ సరిగా అనిపించలేదు. ఈవెన్ తిరుపతి కూడా వెళ్ళాము, ఇలాగ చాలా మంది దగ్గరికి వెళ్ళాము కానీ ఒక రెస్పాన్స్ సరిగా అనిపించలేదు. బేసిక్ గా మనీ మేటర్ వదిలేసేయండి కానీ రెస్పాన్స్ సరిగా అనిపించలేదు. నెవర్ దే థాట్ ఆఫ్ మనీ. డాక్టర్ ఏది చెప్తే అది జాగ్రత్తగా ఫాలో చేశారు. ఎప్పుడు కూడా నాకు గుర్తుండి డిస్కౌంట్ అనే మాటే వీళ్ళ దగ్గర రాలేదు. సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ ద ట్రస్ట్ అండ్ వీఆర్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్. నేను చాలా మందికి సజెస్ట్ కూడా చేస్తున్నాను మిమ్మల్ని ఖచ్చితంగా వెళ్ళండి అనేసి. రిజల్ట్ అనేది పక్కన పెడితే ముందు మనం కరెక్ట్ గా ప్రయత్నం చేయడం ఇంపార్టెంట్ కదా. రియలీ హ్యాపీ అండ్ మంచి హెల్దీ బేబీస్ మీ చేతిలో పెడతాము ష్యూర్ గా. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.